బట్ వర్త్ వర్మ వర్త్ మనం కొన్న టికెట్కి వర్తబుల్. నాన్న సెంటిమెంట్ అయితే నిజంగా కొన్ని సీన్లలో కొద్దిగా ఎమోషన్ ఫీల్ అవుతుంది. అంటే అంత ఏడుపు అని ఏడవలేం కానీ బట్ ఫీల్ బజ్జే వాయు వేగం. సో ఈరోజు సండే చూడడం జరిగింది. సో నిజంగా సినిమా అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఏదో బిలో యావరేజ్ ఉంది అనుకున్నా. బట్ వర్త్ వర్మ వర్త్ మనం కొన్న టికెట్కి వర్తబుల్. నిజంగా చాలా బాగా అనిపించింది. అంటే సినిమా ఎక్కడ మనకు బోర్ కొట్టదండి. ట్విస్ట్ ఫస్ట్ హాఫ్లో అయితే హైలైట్ ట్విస్ట్, ఇంటర్వెల్ ముందే ట్విస్ట్ ఉంటుంది. సో ఆ ట్విస్ట్ అయితే హైలైట్ రివీల్ చేసిండు. సో హీరోయిన్ బాగుంది, ఇంకా మంచి అమ్మాయిని పెట్టే బాగుండే అనిపించింది. సో నాకు తెలిసి RX 100 తర్వాత మన అన్నకు మంచి కమర్షియల్ హిట్ అని చెప్పొచ్చు. నిజంగా చాలా బాగుంది మూవీ. ఇంకోటి దీనిలో చెప్పుకోవాల్సింది ఎక్కువ ఏంటంటే నాన్న సెంటిమెంట్ అయితే నిజంగా కొన్ని సీన్లలో కొద్దిగా ఎమోషన్ ఫీల్ అవుతుంది. అంటే అంత ఏడుపు అని ఏడవలేం కానీ బట్ ఫీల్ అనిపిస్తుంది. చాలా ఈ మాత్రం ఫీల్ అనిపిస్తుంది. సో ఇద్దరు అన్నదమ్ములు నిజంగా వాళ్ళ స్టోరీ ట్విస్ట్, మళ్ళీ లాస్ట్లో ఇంకో ట్విస్ట్ ఉంటుంది. నిజంగా చాలా బాగుంది. ఫైట్స్, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. కొద్దిగా సాంగ్సే కొద్దిగా మైనస్ అని చెప్పాలి. సో సాంగ్ తగ్గ లిరిక్ పడలేదేమో అనిపించింది. సో ఓవరాల్గా అయితే మనం వచ్చి సినిమా చూసిన దానికి వర్త్. మరీ బ్లాక్ బాస్టర్ అని చెప్పను, గుడ్. సో కమర్షియల్ హిట్ అని చెప్పొచ్చు. సో అన్నకి RX 100 తర్వాత ఇది దాని తర్వాత అంత కంబ్యాక్ ఇచ్చిన మూవీ అని చెప్పొచ్చు. రీసెంట్గా అన్న మూవీలు బట్ అంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోయినాయి. ఇది పర్ఫెక్ట్ ఫిలిం అని చెప్పొచ్చు. ఖచ్చితంగా మనం కొన్న టికెట్కి అయితే సాటిస్ఫై అవుతారు. అరే ఏంద్ర ఇలాంటి సినిమా చూసినాం అనేది అయితే అనిపించదు. సో మంచిగా వర్త్ వర్మ వర్త్ అన్నట్టు. ఓకే, మీరు ప్రశాంతంగా టికెట్ పెట్టిన దానికి ఎంజాయ్ చేస్తారు. ట్విస్టులు సరే భలే అనిపిస్తుంది. చాలా బాగుంది. మీరు వచ్చి చూడొచ్చు సినిమా. థ్యాంక్ యూ. సో మళ్ళీ ఇంకో కంటెంట్తో వస్తాను. బాయ్.